కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో యాత్రలు చేస్తున్నారు. అక్కడక్కడ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం సర్వేపల్లి సత్యవేడులో ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని చంద్రబాబు పెంచారు. ఇక జగన్ చేపట్టిన స్కీములన్నీ స్కాములే అని ఆరోపించారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ ఇళ్లు నిర్మిస్తామని, స్థలం ఉన్న వాళ్లకు అక్కడే ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం 10 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు బాదుడి కింద దోచేస్తాడు. 1000 రూపాయలు సొంతానికి లాగేస్తాడు. అవునా కాదా ఆలోచించండి. ఎక్కడ చూసినా కుంభకోణమే. ఏ స్కీమ్ కూడా కుంభకోణం లేకుండా స్కీమే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలందరికీ ఓటు హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది. టెట్కో ఇళ్లు వస్తానే ఈ గవర్నమెంట్ ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 1 సెంట్ ఇచ్చాడు. అగ్గిపెట్టి లాంటి ఇళ్లు తయారు చేశాడు. ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు. అలాంటి ఇళ్లు కూడా ఇప్పుడేదో నేను ఊళ్ళు కట్టావున్నాడు. నువ్వు కట్టింది ఊళ్ళు కాదు, గూళ్ళు కట్టావు. పిచ్చుగా గూళ్ళు ఎట్లయితే పెడతాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇల్లు కట్టాడమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కట్టా పేదవాళ్లకు అవసరం వెడల్పైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీరు, కరెంటు, అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్ని కట్టి మీ ఇల్లు యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇండ్లు కూడా నేను క్యాన్సిల్ చేయను. అవి కూడా అక్కడే కట్టిస్తా మీరు కోరుకుంటే. అదే సమయంలో 2 సెంట్లు భూమి ఇచ్చి మీకు మంచి ఇళ్లు కట్టించే బాధ్యత 5 సంవత్సరాల్లో అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.